పిత్త దోషాన్ని కూడా ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే, శరీరంలో జరిగేటువంటి జీర్ణక్రియ మొత్తానికి అంటే మనం తిన్న ఆహారం అరగటం ఒకటే కాదు. అరిగిన ఆహారం ఇప్పుడు మనం అన్నం తిన్నది ఆహారంగా తీసుకున్నాక అది శరీరంలో రకరకాల మార్పులు చెంది అది రక్త కణాలవుతుంది, ఎముకలుగా మారుతుంది, చర్మంగా మారుతుంది అది. ఈ మార్పు అంతా ఎలా జరగాలో చేసేదంతా పిత్తం అన్నమాట. అలాగే కఫం ఉంటుంది. ఆ కఫం గూడా మన లోపల చాలా తడిగా ఉండేటువంటి పనులు ఉంటాయి. అంటే ఒక మాయిశ్చర్ అన్నది ఉంటుంది. కణాలలో కానివ్వండి, లేకపోతే సర్క్యులేటరీ సిస్టమ్‌లో కానివ్వండి, జాయింట్స్ మధ్యలో కానివ్వండి, శరీరం మొత్తం అంతటా కూడా కొంత తడి అంటే వాటర్ అని మనం చెప్పేది కాదు. బట్ ఆ తడి ప్రతి ప్రదేశంలోనూ మనకుండాలి. నోరు ఆరిపోకుండా ఉండడానికి కానివ్వండి, లోపల ఫంక్షన్స్ కానీ అన్నింటికి. అవన్నీ కూడా కఫంలోకొస్తాయి. అంటే అవి కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా కఫంతో రిలేట్ అయ్యి ఉంటుంది. అలాగా ఇవి జనరల్‌గా మన శరీరం మొత్తానికి జరిగే ఫంక్షన్స్ అన్నింటికి వాతం, పిత్తం, కఫం అనేది కారణాలు. ఇవి దోషాలంటే చెడు కాదు. నార్మల్ మన ఫంక్షనింగ్‌కి కావాల్సినటువంటి పదార్థాలనమాట.